తుఫాన్ ప్రభావం తెనాలిపై అంత ప్రభావం చూపకపోయినా ముందస్తుగా తీసుకున్న జాగ్రత్త చర్యల వల్ల ఎలాంటి నష్టం జరగలేదని కమిషనర్ అప్పలనాయుడు చెప్పారు. బుధవారం ఉదయం 7 గంటల వరకు 6 సెంటీమీటర్ల మేర వర్షం పడిందని అన్నారు. డ్రైనేజీలన్నీ కూడా ఎటువంటి పూడికలు లేకపోవటం వల్ల వర్షపు నీరు నిలిచిపోకుండా వెళ్లిపోయిందని చెప్పారు. గాలి వేగం తక్కువగా ఉన్న బరువైన చెట్లు విరిగిపడ్డాయని, మొత్తం 20 చెట్లు విరిగిపడ్డాయని చెప్పారు. 15 చెట్లను తొలగించడం జరిగిందని, మరో 5 చెట్లు తొలగిస్తున్నామని చెప్పారు. అలాగే విద్యుత్కు సంబంధించి 1-2 చోట్ల విద్యుత్ తీగలపై చెట్లు పట్టడంతో అంతరాయం కలిగిందని, వాటిని కూడా తొలగించే చర్యలు తీసుకున్నామని చెప్పారు. తెనాలి పట్టణంలో 8 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, దానిలో 496 మందిని కేంద్రాల్లో ఉంచడం జరిగిందని చెప్పారు. వారికి 3 పూటల భోజనం, మందులు, జనరేటర్ సౌకర్యం ప్రతిదీ సమకూర్చినట్టు చెప్పారు. మొత్తం మీద తెనాలి పట్టణంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి సమన్వయంగా ముందస్తు తీసుకున్న చర్యల వల్ల ఎలాంటి నష్టం జరగలేదని కమిషనర్ అప్పలనాయుడు తెలియజేశారు.